ఆమ్దాని పెద్దలది తలసరి అందరిది. రాష్ట్రమంతా వెలిగిపోతున్నట్లు క్యాపిటా ఇన్కమ్ లెక్కలు. వాస్తవానికి 3 జిల్లాలోనే అధిక సంపద, అతి కొద్ది మంది బిలినియర్ల దగ్గరనే. దాన్నే అందరికీ ఆపాదిస్తూ ఏండ్లుగా పాలకుల ప్రచారం. ఇక దాంట్లో మీ వివేక్ కూడా ఉన్నాడు కదా, వివేక్ వెంకట స్వామి కూడా ఉంటాడు అలా. ఇలా పెద్దలదే బిలినియర్లు అంటారుగా, వివేక్ వెంకట స్వామి కూడా బిలినియరే కదా, మరి ఆయన దగ్గర కూడా సంపద పోగుబడి ఉన్నది. దాన్నే అందరికీ ఆపాదిస్తూ ఏళ్ళుగా పాలకులు ప్రచారం. 2023-24 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా ఒక్కొక్కరి ఇన్కమ్ 3.56 లక్షలు. ఒక్కొక్కరి ఇన్కమ్ 3 లక్షలు ఉన్నదా? సంవత్సరం పేరు మీద ₹1,00,000 సంపాదించేటోడు కూడా లేడు తెలంగాణలో. తెలంగాణ లేని దేశవ్యాప్తంగా కూడా లేరు పాపం. 10,000 రూపాయల జీతం కాదు, 6,000, 5,000 కూడా ఇంకా అనేక మందిని కార్మికులను హింసిస్తున్నారు యజమానులు. ఆ హిసాబులో నలుగురున్న ఫ్యామిలీ ఆమ్దాని 11 లక్షల పైన ఉండాలి. కానీ ఆ సంపద అంతా ఉన్నది కొద్ది మంది పెద్దల చేతుల్లోనే. హైదరాబాద్లో 1000 మంది దగ్గర 20 లక్షల కోట్లకు పైగా ఆస్తులు. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలోనే తలసరి ఆదాయం ఎక్కువ. 24 జిల్లాల్లో 2.50 లక్షల లోపే పర్ క్యాపిటా ఇన్కమ్. 8 జిల్లాల్లోనైతే 2 లక్షల లోపే. ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి అనేది ఈ మొత్తం ఈ ప్రాంతాలు కలిసిపోయి ఉంటాయి. హైదరాబాదు, రంగారెడ్డి డిస్టిక్ వరకు కలిసిపోయి ఉంటుంది, ఇటు సంగారెడ్డి వరకు కూడా కలిసిపోయి ఉంటుంది. సహజంగానే హైదరాబాద్ అనేది రాష్ట్ర రాజధాని కాబట్టి, ఇది ఆర్థిక పరమైన సిటీగా కూడా ఉంటుంది కాబట్టి, బిజినెస్ పరంగా కావచ్చు, అనేక రకాలుగా కావచ్చు, ఇక్కడ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతుంది. కాబట్టి సహజంగా ఈ 3 జిల్లాల్లోనే ఉంటారు బిలినియర్స్ ఎక్కువ. ఇక్కడనే వ్యాపారం చేసుకుంటారు, ఇక్కడనే సంపదను సృష్టించుకుంటారు. కాబట్టి సహజంగానే ఇక్కడ నుండే ఎక్కువ ఉంటారు. ఇక 8 జిల్లాలో దగ్గర 2 లక్షల లోపే ఉన్నారు. 2 లక్షలు కాదు, 1,00,000 లోపు ఉన్న వాళ్ళు ఉన్నారంటే 2 లక్షల దాకా ఎందుకు పోతున్నావు? 1,00,000 లోపే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇగో ఈ లెక్కలన్నీ సరి కావాలంటే పేదోడు సీఎం కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటోడు కాదు సీఎం కావాల్సింది, పేదోడు కావాలి. పేదల నుండి ఒకడు కావాలి. ఇక తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న జిల్లాలు రంగారెడ్డి అట దగ్గర 9 లక్షలు అట తలసరి ఆదాయం. హైదరాబాదు 4 లక్షలు, అంటే ఇంచుమించు 5 లక్షలు. ఇక సంగారెడ్డి 3 లక్షల వరకు ఉన్నది. మేడ్చల్ 2 లక్షల వరకు ఉన్నది. నల్గొండ 2 లక్షల వరకు ఉన్నది. హురూన్ రిచెస్ట్ ఇండియా లిస్ట్లో హైదరాబాదీలు. మురళీ దీవి ది ఫార్మా ఉన్నది కదా, అదే దివి ఫార్మా, ఈయన పేరు మీదే పెట్టిన, వీళ్ళ ఇంటి పేరు దివి కావచ్చు. మరి దివి ఫార్మాకు సంబంధించి 76,000 కోట్లు, 76,000 కోట్లు. పిచ్చిరెడ్డి అట పిచ్చి పెట్టినట్టు సంపాదించినాడు. ఆయన సంపాదించడు కూడా పిచ్చి పెట్టినట్టు సంపాదించాడు. ఏది మెగా కన్స్ట్రక్షన్కి సంబంధించి. ఈయన హైదరాబాద్ కాదు కదా, ఈయనే సెటిలర్, మన ఆయనే ఏపీ ఈయన మెగా కృష్ణారెడ్డి. కాకపోతే పిచ్చిరెడ్డి మెగా కన్స్ట్రక్షన్స్ 54,000 కోట్లు. పివి కృష్ణారెడ్డి ఈయన 52,000 కోట్లు. పార్థసారథి రెడ్డి హెటిరో ఫార్మా ఈ 29,000 కోట్లు. ఇలా ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ కనబడ్డా? వీళ్ళు ముగ్గురు రెడ్డిలేనే. ఈ మురళీదేవి మరి ఈయన బ్రాహ్మణ అయి ఉంటాడు, లేకపోతే కోమట అయి ఉంటాడు. అంటే ముగ్గురు రెడ్డిలే. అంటే బిజినెస్ మ్యాన్లలో కూడా ఎస్సీ బీసీ ఎస్టీలు లేరు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఎస్సీ బీసీ ఎస్టీలు లేరు. రాజకీయంలో ఉన్న పాపం చేతులు జాపి అడుక్కున్న కాడనే ఉన్నారు. రాజకీయ అధికారం మీ చేతికి వస్తేనే ఈ లెక్కలన్నీ మారిపోతాయి, లేకపోతే ఈ లెక్కలు మారాయి.